ఇదిగోండి రండి ఇటు. అబ్బా ఎంత బాగున్నాయి అసలు, ఎన్ని వచ్చినాయో చూడండి. అసలు భలే కాసినాయి మిరియాల మట్టికి గుత్తులు. మిరియాలు కోసేసి నీళ్ళల్లో వేసి కడిగేసి గుడ్డ మీద ఇట్లా ఆరబెట్టేసేసుకుంటాను. ఇట్లా అయిపోయినాక నేను టిష్యూలో ఇట్లా వేసి ఇంకేమన్నా తడి ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది కదా, సాయంత్రం దాకా ఇట్లా ఉంచేస్తానండి. చక్కగా మనకి మిరియాలు 2-3 రోజులకి అయిపోతాయి. ఇట్లా అయిపోతాయి నల్లగా. నల్లగా అయినాక ఎన్ని మిరియాలు వచ్చినాయో చూద్దాం ఎండినాక. నాకు తెలిసి 150-200 వస్తాయి మిరియాలు. ఎంత 100 గ్రాములు ఎంత ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఎంత బాగున్నాయండి మన మిద్దె తోటలో పంటలు పండించిన మిరియాలు. కేరళలో పండుతాయి, మన హైదరాబాద్లో మన ఇంట్లో పండిని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అండి, మిద్దె తోట అందాలు చూద్దాం రండి. అదిగోండి గిన్నె మాలతి పూలు చూడండి, తీగ తీగ అసలు కింద పైన ఎంత అందంగా ఉందో. వాళ్ళ చాలా రోజులు అయింది మీతో మాట్లాడి. రండి పైకి. కొండ మామిడి పండింది. అంతకుముందు పండినప్పుడు ఇట్లాగే పైన పని చేసుకుంటారు, తిన్నాను. ఎంత టేస్ట్ ఉందోనండి. ఇంకా కొండ మామిడి అయిపోయినాక ఇలా చిగుర్లు వస్తాయి, మళ్ళీ ఇలా పువ్వు వచ్చేస్తుంది చూడండి. నేను ఇంకో చెట్టు తీసుకుంటున్నా ఈరోజు. అంకుల్కి చాలా నచ్చింది కొండ మామిడి. పచ్చడి కూడా సూపర్గా ఉంది, అసలు పాడవలేదు. కొండ మామిడి మీకు స్ట్రాబెర్రీ గోవా చూపిస్తాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్ట్రాబెర్రీ గోవా చూద్దురు కానీ రండి. పువ్వులు ఎట్లా పూసినాయో, పువ్వు ఎట్లా ఉంటుందంటే నేను కూడా ఫస్ట్ టైం చూశాను. చెట్టంతా పువ్వులు. ఇదిగోండి చెట్టంతా పువ్వులండి. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి వైట్గా. స్ట్రాబెర్రీ గోవా. అవి పిందెలు. చూద్దాం ఎన్ని నిలబడతాయో. మేము కూడా చూడలేదు, అన్ని చిగుర్లు వస్తున్నాయి ఇంకా. ఇవ్వండి మిరియాలు. మిరియాలు కోసి ఆరబెడితే ఇట్లా వచ్చినాయి. మిరియాలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇట్లా తిరగండి ఒక్కసారి. మామిడికాయ పిందెలు చూడండి. ఇదిగో ఇక్కడ 4 ఒకే గుర్తుకొచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఫస్ట్ మిరియాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఈ కాయ తిని మిరియాలు హార్వెస్ట్ చేద్దాం. అసలు ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. యాపిల్ మొక్కలు చాలా బాగున్నాయి. ఇదిగోండి కొండ మామిడి పండుకాయ ఎంత బాగుందంటే అసలు టేస్ట్ సూపరు. మనం ఇంతవరకు నేనైతే చూడాల కొండ మామిడి పండు రంగు అయ్యే వరకు. మొన్న ఉంచాము, చూద్దాము అసలు ఎంత రంగు ఉందో చూడండి. పిల్లలు భలే తింటారు. తప్పకుండా కొండ మామిడి పెంచుకోమని చెప్తున్నా. వాళ్ళు తీసుకుంటాం వెళ్ళి కొండ మామిడి మొక్క. అంకుల్ ఇంకో కుండీలో పెడదామన్నారు. ఎంత బాగుందంటే అసలు చెప్తానికి మాటలు రావు. అంకుల్ టేస్ట్ చూడలేదు, అంకుల్కి కొంచెం ఇస్తా. ఇదిగోండి, ఇదేం పెద్దకాయ, నేనే తినేస్తున్నా. సూపరు. ఇది ఎంత బాగుందో. పచ్చికాయ కంటే ఇంకా బాగుంది పండుకాయ. దీనికి విత్తనం ఉంది, దీని లోపల పెట్టా. పచ్చి చెట్టు మొగ్గలు వచ్చినాయండి, చిగుళ్ళు వస్తున్నాయి. ఎంత బాగా వస్తుంది చూడండి. ఇదిగోండి విత్తనం.
పెట్టేస్తున్నాం, దీని లోపల ఉంచేస్తున్నాం. పంపర పనస మొత్తం పువ్వు వచ్చేమింది, మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి, మనం ఇవాళ ఎంత బాగా వచ్చినాయో చూడండి. హార్వెస్ట్ చేసేద్దాం, ఎండబెట్టేస్తాను. తయారైపోయినాయి. ఎన్ని మిరియాలు వస్తాయో చూద్దాం. ఎంత హ్యాపీగా ఉందో మన మిద్దె తోటలో మిరియాలు హార్వెస్ట్. మళ్ళీ ఇక చక్కగా చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేసి మిరియాలు కాయలు కాస్తాయి. మిరియాలు కాస్త ఏంటండి, హైదరాబాద్లో మిరియాల పంట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది మిరియాలను చూసి. ఎన్ని ఉన్నాయో. చాలా హ్యాపీగా ఉంది అసలు ఇట్లా కోస్తుంటే. ఈ చెట్టు దొరికితే తప్పకుండా పెంచుకోండి, మిరియాల చెట్టు. మిరియాల చెట్టు ఇది కుదురు, కొంచెం రేటు ఉంటుంది. ఇంకో దొరికితే నేను ఇంకో మొక్క తెచ్చి పెడతాను. మనకి ఇన్ని కాయలు కాసినప్పుడు మనకి మిరియాలు మనం చాలా రేటు ఎంతో నేను కనుక్కుంటాను, షాప్లో కనుక్కొని మీకు చెప్తాను. ఎండబెట్టేస్తాను నీడని. ఎన్ని ఉన్నాయి చూడండి. వాళ్ళు చాలా పెద్ద హార్వెస్ట్ అవుతుంది. వాళ్ళ మిరియాల వరకు కోసి నేను మళ్ళీ నిమ్మకాయలు ఇంకో రోజు కోస్తా, మీకు లేట్ అవ్వకూడదు కదా. మీరేం చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకే ఇట్లా వస్తే ఇంత ఆనందంగా మనం రైతులు ఎంత ఆనందపడతారండి. ఇదిగోండి, రండి ఇటు. అబ్బా ఎంత బాగున్నాయి అసలు. ఎన్ని వచ్చినాయో చూడండి. అసలు భలే కాసినాయి మిరియాల మట్టికి గుత్తులు. ఇగోండి ఇన్ని వచ్చినాయి మిరియాలు. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం రండి. రండి, ఈ చెట్టు ఇదిగోండి ఇట్లా ఇట్లా కాయలు వస్తున్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఇంకో చెట్టు అసలు చాలా బాగా పెరుగుతుంది. మేము వీటిని ఇంకా డిస్టర్బ్ చేయట్లా. ఇట్లా పట్టుకోండి సార్. కుండీ లోపల పెట్టాను. ఇక్కడ కూడా 2 మిరియాలు గుత్తులు ఎన్ని ఉన్నాయో చూసేద్దాం, కోసేద్దాం. అబ్బో ఇక్కడ ఉన్నాయండి బాగానే, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి కడిగేసి ఆరబెడతా. దుమ్ము ఉంటుంది, దుమ్ము ఉంది. ఇదిగోండి మళ్ళీ వచ్చేసినాయి. ఇదిగోండి. అబ్బో ఈ చెట్టుని కూడా బాగా కాసినాయి. ఇదిగో దీంట్లో వేద్దాము. ఎంత బాగున్నాయి చూడండి మిరియాలు. మిరియాలు హార్వెస్ట్. నేను చదివాను డిసెంబరులో మనం హార్వెస్ట్ చేసేసుకుంటే ఇక ఇంతే. వాళ్ళు కూడా ఇట్లా పచ్చికాయలే ఎండబెడుతున్నారు.
ఎంత హ్యాపీ అండి మిరియాలు పండించామంటే మన మిద్దె తోటలో. ఇంకా లేవు వీటిని అయితే కాయలు ఇవ్వండి గుత్తులు మళ్ళీ వచ్చినాయి. సేమ్ నేను వీటికి ఎగ్గు వంట నూనెల ద్రావణమే ఎక్కువ ఇస్తున్నా. అన్ని మొక్కలు చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇన్ని మిరియాలు వచ్చినాయి అంటే ఎంత హ్యాపీ అండి, ఎంత హ్యాపీ. మన మిద్దె తోటలో మిరియాల పంట ఎంత సంతోషంగా ఉందో నాకు నిజంగా మాటలు రావట్లేదు. చిన్న ప్లేస్లో ఇన్ని మొక్కలు పెంచుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. యాలకులు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పువ్వులు వచ్చినాయి, యాలక్కాయలు కాస్తాయేమో అని అంకులు ఏం చేశారంటే వాళ్ళు ఎండలో పెట్టారు. యాలకుల చెట్టు తీసుకెళ్ళి ఎండలో పెట్టేశాం. ఇన్ని మిరియాలు ఫస్ట్ టైం ఎక్కువ మిరియాలు కోసింది. నేను 4 years నుంచి మిద్దె తోటలో మిరియాలు కోసుకుంటున్నాను, కానీ ఇన్ని మిరియాలు అయితే ఈ సంవత్సరం వచ్చినాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రండి ఒకసారి గార్డెన్ చూద్దరు. కానీ ఇగోండి జాంకాయలు అసలు విపరీతంగా కాస్తున్నాయి. ఈసారి పిందెలు భలే పడ్డాయి. చాలా బాగున్నాయండి బాబు, పువ్వులు అయితే ఎన్ని బాగున్నాయో అసలు. ఇదిగోండి గులాబీ పువ్వు భలే చాలా పువ్వులు పోస్తున్నాయి. నాకు అసలు దేవుడికి బందారాలు అన్నీ. ఈ ఫ్లవర్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ముల్లంగి అండి. ముల్లంగి వేస్తే ఇట్లా పెరిగిపోయి పువ్వులు వచ్చేసినాయి, దాంట్లోంచి విత్తనాలు వస్తాయి. పాలకూర చూడండి కొయ్యాలి ఎక్కువైపోయినాయి మాకు ఆకుకూరలు. ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉన్నా. ఎన్ని ఉన్నాయి కోసేస్తారు ఐటమ్, చుక్కకూర, తోటకూర, పాలకూర. ఇదిగోండి నిమ్మకాయలు. అసలు ఈ నిమ్మకాయలు చూడండి, రేపు కోసి నేను నిమ్మకాయలతో ఏం చేస్తాను అనేది రేపు చెప్తాను. రేపు కోస్తా, ఈరోజు ఇదే చాలు. నిమ్మకాయ పూలు అసలు ఎట్లా ఉన్నాయో. ఇదిగోండి సన్ డ్రాప్ అయితే నిలవట్లేదు, కాయ అయితే నిలవలే ఇంతవరకు. సన్ డ్రాప్ పూలు అయితే మటుకు ఎరగబూసింది, కానీ నాకైతే నిలబడినట్లేదు. చూద్దాం. పూత ఉన్న దశలో నీళ్ళు తక్కువ ఇవ్వండి, కాల్షియం అందించండి. నేను ఒక అమెజాన్ నుంచి బాల్స్ తెప్పించాను కదా ఎయిర్ లేయరింగ్ కడతానికి, అక్కడ సక్సెస్ అవ్వలేదు, కానీ మన మామిడి చెట్టు దగ్గర సక్సెస్ అవుతుంది. ఇదిగోండి చూపిస్తాను రండి. అక్కడే కట్ చేసేసాను మామిడి చెట్టు దగ్గర. ఎట్లా చిగురు వచ్చినాయో ఇదిగోండి ఇక్కడ కట్టా. నాకు కుండీలో ఈ చెట్టు పెంచాలని బాగా చిగురు వస్తుంది, చూద్దాం. కానీ అక్కడైతే చచ్చిపోయినాయి, అదిగోండి ఎండిపోయినాయి. అక్కడ కట్టిన ఇట్రండి చూపిస్తా పైనుంచి. అంకులు వెళ్ళి రోజు నీళ్ళు పోసి వచ్చారు, కానీ ఫ్లాప్ అయ్యాను అక్కడ. అంటే ఫ్లాప్ అవుతాం అంటే మనకి, నేను కూడా ఫస్ట్ టైం కదా, మీకు సక్సెస్ చూపించాలి, ఫ్లాప్. అదిగోండి మండలు ఎండిపోయినాయి, దాన్ని ఇంకో విధానంగా కడతాను. కమలా చెట్టు అది కూడా కట్ చేసేస్తా. మామిడి చెట్టు దగ్గర మట్టి సక్సెస్ అయ్యింది. మల్బరీలు అయితే ఎంత బాగున్నాయో అసలు, మల్బరీలు సూపర్గా ఉన్నాయి. దానిమ్మకాయలు అయితే ఇక చెప్పే పని లేదు, అంత టేస్ట్ ఉంది. ఇక ములక్కాయలు చూడండి ఎన్ని కాస్తున్నాయో. ఆకులు లేవు కానీ కాయలు మట్టికి సూపర్గా పడ్డాయి, చాలా బాగా పడ్డాయి. యాపిల్ అబ్బో, యాపిల్ చిగుర్లు భలే వచ్చింది, పువ్వు కూడా వచ్చిందండి. యాపిల్ ఇప్పుడే కనపడింది. నేను యాపిల్ గురించి ఒకటి చదివానండి, మనకి ఫ్లవర్స్ పాలినేషన్కి ఒక చెట్టు కావాలి. యాపిల్ పువ్వు అదిగోండి ఫస్ట్ టైం పూసింది మళ్ళీ ఈ సంవత్సరం. మనకి యాపిల్ చెట్టుని వేరే విధంగా వంచాలంట. ఇదిగోండి కనపడుతుందండి, చాలా మొగ్గలు వచ్చినాయండి. లేటుగా వచ్చింది ఈసారి, చిగుర్లు అయితే భలే వచ్చినాయి. ఎప్పుడు అంకులు చూస్తారు పువ్వులు, ఈసారి నేను చూశాను. నాకు ఇష్టమైన చెట్లు అన్నీ ఇష్టమే, కానీ కొన్ని చెట్లు స్పెషల్ చెట్లు ఉంటాయి నాకు. ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయి అండి అసలు. ఈ యాపిల్ బాగా వస్తున్నాయి. నాకు కొంచెం ఎండ వస్తే క్లైమేట్ వాతావరణం అనుకూలించాలి. ఇక్కడ కూడా మొగ్గలు వచ్చినాయి, చాలా బాగున్నాయి. 3 చెట్లు నేను మరలా తెప్పిస్తున్నాను. మా తమ్ముడికి చెప్పాను, యాపిల్ నర్సరీ నుంచి నాకు మొక్కలు వస్తున్నాయి, వచ్చినాక నేను చూపిస్తాను యాపిల్ మొక్కలు. ఇక ములక్కాయలు అయితే కుండీలు అయ్యే బాగా కాసినాయి ఈ సంవత్సరం. నేల మీద ములగ చెట్టు ఇంకా మరి ఫ్యూచర్లో అందుకుంటుందామో తెలియదు, కానీ ఒక్కసారి మిద్దె తోట చూద్దురు. కానీ ఇక్కడ చూడండి, ఇది యాలకుల మొక్క ఇక్కడ పెట్టా, గులాబీ. అసలు చాలా బాగుంది.
ములక్కాయలు అయితే అటు చూడండి ఎన్ని ములక్కాయలు. నేల మీద చెట్టు కొన్నే కాసినాయి, ఎక్కువ కాయల. ఎండలు వచ్చిన టమాటాకి తట్టుకోలేదు. మన దగ్గర చెర్రీ టమాటాలు కొన్ని ఉన్నాయి, కోసుకుందాం. కొన్ని ములక్కాయలు ఉన్నాయి, టమాటా ములక్కాయ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ బరువుకి ఇట్లా వంగిపోయి ఇట్లా అయిపోతున్నాయి ఆకులు. అయిపోయిన చెట్లు ఇంక తీసేస్తాయి. ఎండాకాలం టమాటా అయితే రాదు మనకి క్లైమేట్కి. ఈ చెట్టు తీసేయాలి ఇంకా, ఎందుకంటే అయిపోయింది ఇంకా సీజన్. ఎట్లా కట్ చేసేస్తానో చూద్దురు కానీ ఇదంతా ఇంతవరకు తీసేయాలి. చిక్కుడుకాయలు బాగున్నాయి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి, కోసుకుందాం రండి. ఇన్ని టమాటాలు వచ్చినాయి. అక్కడ ఒక ములక్కాయ ఉంది, కోసేస్తాను. ఈ నేల మీద చెట్టుకం ఈ కాసినాయి. మూడు వచ్చినాయి, అది ఇంకో రోజు కోస్తా. నేల మీద చెట్టు ములక్కాయలండి, అవి భలే టేస్ట్ ఉంటాయి. అవి కాస్తున్నాయి. ఇన్ని వచ్చినాయి ములక్కాయలు, భలే టేస్ట్ ఉంటాయి అసలు. పూదానిమ్మ అది భలే పూలు పోస్తుంది. పూదానిమ్మ చక్కగా పోస్తుంది, చాలా బాగుంది పూదానిమ్మ. పనస చెట్టుకి మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మీకు తెలుసా ఈ పువ్వులు ఏ మేల్ ఫ్లవరా ఫిమేల్ ఫ్లవరా కామెంట్ రూపంలో తెలియజేయండి. భలే ఆశ్చర్యపడిపోయాను నేను. తెల్లనేరేడు పువ్వులు అన్ని పువ్వుల మీద ఉన్నాయండి. ఇప్పుడైతే నేను ఇక మంచి పోషకాలు అందించాలి. అసలు అన్ని చిగుళ్ళు, ద్రాక్ష ఏంటి అన్ని చిగుళ్ళు వస్తున్నాయి, చాలా బాగున్నాయి. గులాబీ చెట్లకి పేను బంక కనపడింది. నేను ఈ 15-16 లీటర్స్ దాంట్లో పాస్మేటును అన్నీ కలుపుకొని పెట్టుకున్నాయి. వేప నూనెను పాస్మేటు కలిపాను, రెడీగా కొట్టేసుకుంటాను ఎప్పుడు. గులాబీలకి మందారాలకి ఎక్కువ పడుతుంది పేను బంక. నేను మిద్దె తోటలోకి వచ్చినప్పుడు ఇలా మొక్కలన్నిటికీ చూసుకుని ఇలా స్ప్రే చేస్తానండి. చూశారుగా ఇన్ని మిరియాలు వచ్చినాయి, ములక్కాయలు, టమాటాలు. ఈరోజు
మిరియాలు హార్వెస్ట్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి. మిరియాలు కోసేసి నీళ్ళల్లో వేసి కడిగేసి గుడ్డ మీద ఇట్లా ఆరబెట్టేసేసుకుంటాను. ఇట్లా అయిపోయినాక నేను టిష్యూలో ఇట్లా వేసి ఇంకేమన్నా తడి ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది కదా, సాయంత్రం దాకా ఇట్లా ఉంచేస్తానండి. చక్కగా మనకి మిరియాలు 2-3 రోజులకి అయిపోతాయి. ఇట్లా అయిపోతాయి నల్లగా అయినాక ఎన్ని మిరియాలు వచ్చినాయో చూద్దాం. ఎండినాక నాకు తెలిసి 150-200 వస్తాయి. మిరియాలు ఎంత 100 గ్రాములు ఎంత ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఎంత బాగున్నాయండి మన మిద్దె తోటలో పంటలు పండించిన మిరియాలు. కేరళలో పండుతాయి, మన హైదరాబాద్లో మన ఇంట్లో పండిని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా ముదురు రంగు వచ్చి ఇలా రెడ్ కొంచెం వచ్చేస్తాయి కాయలు అయిపోయినట్టు.